మొన్నటి వరకు విప్లవ కార్మిక సంఘాల ఐక్య కార్మిక సంఘాల సంఘటన ప్రొటెక్ట్ చేసింది. దరిద్రం అంటే ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ రావడానికి భయపడ్డారు. బ్లాక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆనాడు టీఆర్ఎస్ చేసిన తప్పు సింగరేణికి వాడుకుంటాను. టీఆర్ఎస్ ఏం తప్పు చేసినంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎన్ని బ్లాక్లు కావాలి మీరు ఐడెంటిఫై చేసుకోండి అని కోల్ ఇండియా కూడా సింగరేణికి చెప్పింది. కోల్ ఇండియా దాదాపు 82 బొగ్గు బ్లాక్లు ఐడెంటిఫై చేసి మంచి మంచి బొగ్గు బ్లాక్లు ఐడెంటిఫై చేసింది. సింగరేణి కూడా మంచి బ్లాక్లు మనం ఐడెంటిఫై చేసుకుని ఉన్నాం. కానీ ప్రభుత్వానికి చెప్పారు నాకు ఈ బ్లాక్లు కావాలి, ఈ బ్లాక్లు కావాలి, ఈ బ్లాక్లు కావాలి. ఆయన చేసిన తప్పు ఇవాళ కొంపలు ముంచే కార్యక్రమం టీఆర్ఎస్ చేసిన తప్పు వలన ఇవాళ మాకు బ్లాక్లు లేవు అని అదే సాకు పెట్టుకొని కాంగ్రెస్ కూడా అదే డ్రామా ఆడుతుంది. వాళ్ళు తప్పు చేసిన మరి నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరు గెలిపించినాం కదా, అందరం కలిసి గెలిపించుకున్నాం. టీఆర్ఎస్ చేసిన తప్పును మనం గమనించి దీన్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో ఓడగొట్టినాం, కాంగ్రెస్ గెలిపిస్తాం. కాంగ్రెస్ ఏమన్నది సింగరేణి పరీక్షిస్తాం, సింగరేణికి కొత్త బ్లాక్లు ఏమేమి తీసుకొస్తాం, మనమే తవ్వాలి, అవన్నీ డైలాగ్ ఒకటి ఎలక్షన్ తర్వాత మనకు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. కీలక పదవులు మంత్రుల శాఖలు కోల్పోయి పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి లేబర్ మినిస్టర్, ఇంకోటి ఐటీ ఇండస్ట్రియల్ మినిస్టర్. శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, లేబర్ మినిస్టర్ వివేక్ గారు. వాళ్ళిద్దరు కూడా సింగరేణి గురించి ఒక్క పై సంబంధం కూడా పనిచేయడం లేదు. సింగరేణి కంప్లీట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి, కాంట్రాక్టర్లకు అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఒకటే మేము సింగరేణిలో ఏటీసీ, ఐఎన్టీసీ, సిఏ ఇది ప్రభుత్వానికి అనుబంధ సంఘాలు. ప్రభుత్వం ఎట్లా చెప్తారో వినండి. నీదికి మేకపోతు గాంభీర్యమే తప్ప ఇంటర్నల్ మాత్రం కంపెనీకి వాళ్ళకే సపోర్ట్. వాళ్ళు ఎప్పుడైతే పూనంనేని సాంబశివరావు గారు ఏటీసీ తరఫున గౌరవ అధ్యక్షులు అయిన ఏటీసీకి తర్వాత జనక్ ప్రసాద్ అధికారుల సంఘం ముగ్గురు కలిసి మేనేజ్మెంట్ దగ్గర పోయి పాట పాడండి, యాక్షన్లో పోండి అని చెప్పిన తర్వాతనే యాక్షన్ వేయడానికి చాలామంది కాంట్రాక్టర్లు పరుగులు తీస్తున్నారు. దానికి అడ్డుకోవడానికి మేము పనిచేస్తున్నాం. మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, ఇందులో హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, తర్వాత టిఎన్టీయూసి, గని కార్మిక, ఎస్జికేఎస్ గని కార్మిక 6 సంఘాలను కలిసి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఫర్దర్గా మొన్న ద్వారా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సమ్మె చేసిన 100% సక్సెస్ చేసాం అయింది. ఇప్పుడు సింగరేణిని కాపాడుకోవడానికి మేము కార్యాచరణ కూర్చుండి ఫర్దర్ ప్రోగ్రామ్ ఎట్లా చేద్దామనేది చేయడానికి మేము కూర్చున్నాం. డెఫినెట్లీ ఉద్యమాల ద్వారానే సింగరేణి బతుకుతారు.